సో ఇవాళ నాతో పాటు వెంకటేష్ అనే అతను ఉన్నారండి. తనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం ఇవాళ అనుకుంటున్నాం. ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అనుకుంటున్నాం అని అంటే తనకి హెయిర్ లాస్ తోటి బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా, ఈ ఏరియాలో తనకి హెయిర్ లాస్ అనేది విపరీతంగా ఉందన్నమాట. సో ఈ ముందు భాగంలో తనకి స్కాల్ప్ కవరేజ్ లేదండి, అలానే వెనక భాగంలో కూడా బాగా విపరీతంగా హెయిర్ లాస్ అయ్యి డిఫ్యూజ్గా గ్రేడ్ 5 టు గ్రేడ్ 6 ఈ లెవెల్లో మనకి హెయిర్ లాస్ అనేది ఉందండి. సో దీనికి ఏంటనంటే ఇక్కడ మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి లేని చోట్ల జుట్టు తీసుకురావటాన్ని హెయిర్ రిస్టోరేషన్ అని అంటారనమాట. సో హెయిర్ రిస్టోరేషన్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను ఇవాళ. ఇక్కడ ఉన్న వెంట్రికల్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఒక్కొక్క జుట్టు తీసుకొని ఈ భాగంలోకి ఇంప్లాంట్ చేస్తారు. ఇది ఎలా చేస్తారని అంటే ఇక్కడ ఉన్న హెయిర్స్ని అన్నిటినీ ట్రిమ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం మొద్దుబార్చేసి ఈ వెనక భాగంలో ఇక్కడ దాకా మొద్దుబార్చి ఒక్కొక్క వెంట్రుక కట్టింగ్లు స్టిచెస్ అనేటివి లేకుండా ఒక్కొక్క వెంట్రుక అనేది తీసి ఇక్కడ ఈ భాగంలో మనకి ఇంప్లాంట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి మొద్దుబార్చేసి ఈ భాగంలో నొప్పి లేకుండా చక్కగా మంచిగా సింపుల్గా ఉండేటట్టుగా చేస్తారనమాట. సో ఇక్కడ ముందు మనకి ఫ్రాంటల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. మనకి ఫొటోస్ తీసినప్పుడు ఈ ముందు భాగంలో వెంట్రుకలు లేకుండా ఉండటం వల్ల మనకి ఎక్కువగా బట్టతల ఉండి తర్వాత ఎక్కువ ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమనే ముందు భాగంలో ఎక్కువగా పెట్టి మధ్య భాగంలో కొద్దిగా వెనుక భాగంలో కొన్ని ఎక్కువగా పెడతామన్నమాట. అయితే తనకి రిక్వైర్మెంట్ వచ్చేసి మొత్తము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనీసం 5000 గ్రాఫ్ట్స్ దాకా పడుతుందండి. దానికి మేము ఇప్పుడు 4500 గ్రాఫ్ట్స్ వరకు ఫస్ట్ సిట్టింగ్లో చేసి ఇంకా ఎక్కువ వీలవుతే పెట్టి దాంట్లో మనం మ్యాక్సిమం కవర్ చేయడానికని ప్రయత్నం చేస్తాం అనమాట. సో మనం గమనిస్తే ఇక్కడ హెయిర్ లైన్ అనేది మనం ఎగ్జిస్టింగ్ హెయిర్ లైన్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం చేస్తే బాగుంటుందండి. అదే యంగ్స్టర్స్కి అయితే కొద్దిగా అడ్వాన్స్డ్గా హెయిర్ లైన్ అనేది మనం ఇక్కడ చేసి ఇలా చేస్తాం అనమాట. ఎందుకు ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది చేస్తాము అని అంటే ఒక మనిషికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుందన్నమాట. మనకి బట్టతలలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ వెంట్రుకలు తగ్గినప్పుడు మాడు కనిపించినప్పుడు నలుగురితో తిరగటానికని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరో ఒకరు వెంట్రుకల గురించి అని కామెంట్ చేస్తూ బట్టతలల గురించి అని కామెంట్ చేస్తున్నప్పుడే మనకి ఇది ఇబ్బందులు అనేటివి అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే దీనివల్ల సేఫ్టీ ఉంటుందా అని అంటే చాలా సేఫ్గా ఉంటుందండి. ఇవాళ నేను చేస్తాను కదండి ప్రొసీజర్, దానికి తగ్గట్టుగా మీరు చూస్తారు. మా టీం అంతా కలిసి చేస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా బాగా వస్తూ ఉంటాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయండి అని అడుగుతూ ఉంటారు. దానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 సంవత్సరం తర్వాత రిజల్ట్ వస్తుందని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇదండి విషయం. ఇవాళ వెంకటేష్కి మనం మంచిగా ట్రాన్స్ప్లాంట్ చేసి చక్కగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని మనం జాగ్రత్త పడాలి. ప్రతి స్టెప్లో మనము జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వెంట్రుకలు తీసిన దగ్గర నుంచి పెట్టేంత వరకు దాని ప్రతి ఒక్క అడుగు దానికి ఒక్కొక్క అడుగు దానికి జాగ్రత్తగా వేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సఫైర్ టిప్ తోటి చేస్తున్న దానితోటి రిజల్ట్స్ అనేటివి చాలా మంచిగా వస్తాయి. క్లోజ్డ్గా మంచిగా హై డెన్సిటీ తోటి గ్రాఫ్ట్స్ కూడా పెడతాం మేము. దానితోటి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం అవుతూ ఉంటుందండి. న్యాచురల్ లుకింగ్ హెయిర్ లైన్ తోటి చేస్తాం. సో ఇవాళ నేను మీకు హెయిర్ లైన్ అనేది ఎలా చేస్తాం అనే దాని గురించి అని కూడా చూపిస్తానండి.
ఇప్పుడు 600 స్లిట్స్ అనేది వేసామండి. మనం సఫైర్ టిప్ తోటి వేయటం తోటి మనకి చాలా హై డెన్సిటీ గ్రాఫ్ట్స్ అనేటివి చేయగలుగుతాం అనమాట ఇంప్లాంటేషన్. అందుకోసమనే మనకి మంచి నీట్గా మనకి జరుగుతుంది అనమాట. సో ఇది హై డెన్సిటీ, ఇంత చిన్న లైన్లోనే మనం 600 గ్రాఫ్ట్స్ దాకా చేసామన్నమాట. ఇవాళ అనుకున్నాం కదండి మనము ఇంప్లాంటేషన్ ఇలా చేద్దాము అని చెప్పేసి. సో దానికి ప్రిపరేషన్ కోసమని మనం స్లిట్స్ వేసాము. ఒక 600 స్లిట్స్ ఆల్రెడీ వేసేసాము. సో ఆ టైంలో తనకి ఏమైనా పెయిన్ ఉందా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, మీకు ఎలా ఉండే, పెయిన్ ఏమైనా ఉండేనా అసలుకి? మంచి నిద్రపోయారు. సో నిద్రపోవటం అనేది ఒకటి చాలా మంచి సంకేతం అనమాట. అంటే తనకి ఏంటంటే పెయిన్ లేకుండా ఉండే కాబట్టి మంచి కంఫర్టబుల్గా నిద్రపోతారనమాట. సో ఇక్కడ మా ఓటీలో మంచి కామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచిగా మ్యూజిక్, లైట్ మ్యూజిక్ పెట్టేసి రిలాక్సేషన్ లాగా ఉంటుంది. సో అందుకోసమని పెయిన్ లేకుండా మంచిగా నిద్రపోతూ ఉంటారనమాట. అలానే స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు, వాష్రూమ్ బ్రేక్స్ తీసుకుంటారు, లంచ్ తీసుకుంటారు, అన్నీ కంఫర్టబుల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు అంతా కంఫర్టబుల్గానే ఉంటుంది వెంకటేష్, ప్రశాంత్కి చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ ట్రాన్స్ప్లాంట్లో మనకి రెండో భాగం అండి, చాలా ముఖ్యమైనది ఇంప్లాంటేషన్ అనమాట. ఈ ఇంప్లాంటేషన్ అనేది గ్రాఫ్ట్స్ మనకి ఎక్కడి నుంచి అయితే తీసామో మనము ఇక్కడ మనం ముంగట భాగంలో పెట్టేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి చాలా హై డెన్సిటీ ట్రాన్స్ప్లాంట్ అనేది సఫైర్ టైప్ తోటి మనం తయారు చేసిన స్లిట్స్లో మనం పెడుతూ ఉంటాం అనమాట. హెయిర్ లైన్లో హై డెన్సిటీగా మనం పెడితే ఏమవుతుంది అంటే అక్కడ మనకి మంచిగా గ్రాఫ్ట్స్ అనేది న్యాచురల్గా గ్రోత్ వచ్చి న్యాచురల్ హెయిర్ లైన్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తారు కదండి, దగ్గరికి తీసుకొస్తాం మేము, ఎంత మంచిగా హెయిర్ లైన్లో ఎంత డెన్సిటీగా ప్యాక్ చేస్తారో చూస్తాం మనం.
సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చేస్తున్నాం కదండి, వెంకటేష్కి బాగా కంఫర్టబుల్ ఉంది కదా వెంకటేష్? ఏం పెయిన్ ఏం లేదు కదా? ఓకే, మంచిగా రిలాక్స్డ్గా ఉన్నారు, ప్రొసీజర్ అంతా స్మూత్గా జరుగుతుంది అంతా. సో చూస్తున్నారు కదా, మనం ప్రొసీజర్ చేస్తున్నంతసేపు కూడా ఎటువంటి పెయిన్ లేదు, ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి.